నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. పాలకులకు కావాల్సింది కాఠిన్యం కాదు, కనీసం దయ, మానవత్వం. మానవత్వం లేనటువంటి వాళ్ళు రాజకీయాలని కాదు, ఏ రంగంలో ఉన్నా కూడా అంతకు మించినటువంటి పాషాణ హృదయంతో చేస్తే దుర్మార్గం, దారుణం మరొకటి ఉండదు. ముఖ్యంగా పాలకులకి అలాంటి పరిస్థితులే కనుక ఉంటే అసలు ఆ సమాజమే ఏమైపోతుందో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూసినట్లయితే వాళ్ళకి అసలు ఎక్కడా కూడా ఒక దయా, దాక్షిణ్యం, మానవత్వం అనేటువంటి ఏ మూలైనా కనిపిస్తున్నాయి అనేది చూడాలి. ఒకవైపు ఏమో ప్రజాధనాన్ని పప్పు బెల్లాలాగా మీ విలాసాల కోసం, స్పెషల్ ఫ్లైట్స్ కోసం, లేకపోతే మీరు కోరుకున్నటువంటి వాళ్ళ కార్పొరేట్ల కోసం కోటాను కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. లేదు, మీ ప్రత్యర్థుల్ని వేధించడం కోసం, సాధించడం కోసం అత్యంత ఖరీదైనటువంటి అడ్వకేట్స్ ని, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ని పెట్టి వాళ్ళకి లక్షలాది రూపాయలు అటు వైట్ గా మరి ఇంకెంత ఇస్తున్నారో కోట్ల రూపాయలు అక్కడ దారపోస్తున్నటువంటి పరిస్థితి. కానీ కనీసం 5 సంవత్సరాల్లో ఎంతండి మీకు ఇచ్చేది? వాళ్ళకి పెన్షన్స్, కొంతమందికి పెన్షన్లు ఇస్తే వాళ్ళు అనర్హులని చెప్పని రంధ్రాన్వేషణ చేసి 40% కంటే కూడా వీళ్ళకి ఆ వైకల్యం తక్కువగా ఉందనేటువంటి వంకతో ఎంత వేధిస్తున్నారు, ఎంత సాధిస్తున్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క వైకల్యాన్ని పబ్లిక్ ప్రదర్శిస్తూ ఉంటే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళకి గుండెలు కరిగిపోతా ఉంటే ఈ ప్రభుత్వం యొక్క కాఠిన్యానికి ఏంటి అసలు కారణం ఏంటి? ఎందుకు ఇంత కాఠిన్యంగా ప్రవర్తిస్తున్నారో చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు మొన్న తాజా వార్త, మొన్న చూసాం, రోడ్ల మీద ఎంతమంది వచ్చి ఏ విధంగా తమ యొక్క వైకల్యాన్ని ప్రదర్శిస్తూ వాపోయారో చూసాం. కొంతమంది ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రాసెస్ లోనే తాజాగా ఒక వార్త చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మరి ఎలా బతకాలో మాకు తెలియడం లేదనేటువంటి దీంతో వాళ్ళ యొక్క విరక్తి చెంది బతుకు మీద పెన్షన్ రాలేదనేటువంటి దీంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి వార్త ఒక రకంగా ఉంటే, అసలు చూస్తేనే మానవతావాదులకు వాళ్ళకేమి గుండెలేమి ఇదవవు, కానీ హృదయం ద్రవించిపోయేటువంటి సంఘటన చూసినట్లయితే కృష్ణా జిల్లాలో గారమండలంలో కృష్ణా జిల్లా కోడూరు మండలంలో గారమండలంలోనేమో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు శ్రీకాకుళంలో. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో భూపతి నాగమణి అని ఒక మహిళ, ఆమెకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. అది కృత్రిమ కన్ను పెట్టుకొని ఆవిడ పెన్షన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బతుకుతూ ఉంటే నెలకు 6,000 రూపాయలు వచ్చేవని చెప్తుంది ఆవిడ. అలాంటిది ఆవిడికి వైకల్యం 40% కంటే కూడా తక్కువ ఉంది అని చెప్పి నిర్ణయించి ఆమెకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఎగ్గొడితే ఏం చేయాలో తెలియక ఆ కార్యాలయానికి వెళ్ళి మొత్తుకొని, అయ్యా నాకు కన్ను కనిపించదంటే కూడా కనికరించినటువంటి పరిస్థితుల్లో ఆ గాజు కన్ను తీసి అతని చేతిలో పెట్టినటువంటి సంఘటనకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. ఆ వెంటనే అయినా కోలుకొని న్యాయం చేస్తారు మానవతావాదులు అయితే. మరి వీళ్ళు ఈ ప్రభుత్వానికి అనుగుణంగానే అలాంటి వాళ్ళని పెట్టుకున్నారేమో తెలియదు, కానీ ఎక్కడ కూడా చలనం లేదు. మళ్ళీ తిరిగి అదే మహిళ మీడియా ముందుకు వచ్చి తన కన్ను తీసి చూపించి నాకు 40% వైకల్యం లేదు, 40 లోపే ఉందని చెప్పని అంటున్నారు అని వాపోయినటువంటి పరిస్థితి చూస్తే ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత కాఠిన్యంతో ప్రవర్తిస్తూ ఉంది? వీళ్ళకి అంతు లేదా? సరే, వైసీపీ నేతల మీద మీరు అక్రమ కేసులు బనాయిస్తున్నారు, మీ వాళ్ళేమో బూతులు తిట్టినా కూడా అది చాలా, ఆ రోత మాత్రం మీకు చాలా ఘనంగా కనిపిస్తా ఉంది. తర్వాత సాటి మీ కుటుంబ సభ్యులు, మీరు ఓన్ చేసుకోకపోయినా ఈ సమాజానికి తెలుసు మీ కుటుంబ సభ్యులని, వాళ్ళని తిట్టిన వాడిని కాపాడటం కోసం మాక్సిమం పోలీసు వ్యవస్థనంతా కూడా ప్రజాధనంతో ప్రజల కోసం సేవ చేయాల్సినటువంటి వాళ్ళు అతగాడి సేవలో తరించేటువంటి విధంగా అతనికి పోలీసు బలగాలనిచ్చి న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా తరిమి చేసేటువంటి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వైనం అటు ఉంచినట్లయితే కనీసం ఈ వికలాంగుల పట్ల కనీసం మాత్రం దయ చూపిస్తే బాగుంటుందని చెప్పని ఆ మహిళ యొక్క దృశ్యాలు చూస్తే నిజంగా ఎవరైనా చెల్లించిపోక తప్పదు. కాబట్టి ఒకసారి చూడండి, మనకి ఇందులో వీడియోలో మనం చూపిస్తున్నాం ఆ మహిళ యొక్క దీనస్థితి. ఇలాంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. మరి ఏది ప్రజాపాలన, ఏది ప్రజారంజక పాలన, ఏది కంటక పాలన? పైగా ఈయనకి మీడియా లేదంటాడు. ఇలాంటి వాయి మాత్రం ఈయనకి భజన చేసే మీడియాకి ఇలాంటివి ఏమీ కనిపించవు. ఇద్దరులైతే లేచిన దగ్గర నుంచి ఇవాళ పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నిందించడం, ఆయనేమో భుజకీర్తులు తగిలించి తండ్రి కొడుకులకి ఆహా ఓహో అని చెప్పని ఊరేగించడం. ఇంతే తప్ప ఇలాంటి మానవీయ కోణంలో కనిపించే కథనాలు వాళ్ళ కళ్ళకి కనిపించవు, వాళ్ళ చెవులకి వినిపించవు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.